కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ జెండాలతో పసుపుమయంగా మారింది. టీడీపీ ఉమ్మడి అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి నామినేషన్కు మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి, కౌతాలం, పెద్దకడుబూరు, మంత్రాలయం మండలాల నుంచి వందలాది వాహనాల్లో వేలాది మంది తరలివచ్చి అశేష జనవాహిని మధ్య నామినేషన్ కార్యక్రమాన్ని గురువారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, బీజేపీ రాష్ట్ర నాయకులు, న్యాయవాది పురుషోత్తం రెడ్డి, రామకృష్ణారెడ్డి, జనసేన నాయకులు వాల్మీకి, లక్ష్మణ, టీడీపీ నాయకులు ముత్తురెడ్డి, రామిరెడ్డి, నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాఘవేంద్ర సర్కిల్లో భారీ క్రేన్తో భారీ గజమాలను టీడీపీ అభిమానులు, నాయకులు టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డికి వేసి సన్మానించారు. అర్ధరాత్రి ఫోన్ చేసినా, అర్ధరాత్రి నా తలుపు తట్టినా ప్రతి ఒక్కరికి మీలాగా అవినీతి కుటుంబం అయితే మాది కాదు. గుమ్మనూరు జయరాం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇందాక రమాకాంత్ రెడ్డి అని చెప్పింది, నువ్వు 3 పార్టీలు మర్చిపోయావు. రోజు నేను ఒక బీసీ బిడ్డగా పోటీ చేస్తే వాళ్ళకి రౌడీలుగా కనపడుతున్నాం. ఇన్ని రోజులు మన ఓట్లతో ఆడుతూ మన ఓట్లు వేసుకొని ఈ రోజు మనమల్ని ఈ మాట అంటున్నాడంటే ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఆ పంట మార్పిడి జరిగితే ఈ బాలనాగిరెడ్డి ఓడించి మనం రాఘవేంద్రరెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. సోదరులారా, జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని వస్తా ఉన్నాడు. ఏమిటికి సిద్ధం? ఇసుక అమ్మేదానికి సిద్ధమా? కరెంటు ఛార్జీలు పెంచినానని సిద్ధమా? దౌర్జన్యాలు పెంచినానని సిద్ధమా? లేక కర్నూలు జిల్లా పార్లమెంటులో ఆర్డిఎస్ రైట్ కెనాల్కు నేను 1900 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే 19 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం